మనం ఇచ్చిన మెయిన్ బ్యాటరీ కనెక్షన్ కంటే ఇదేం తక్కువ కాదు. ఇప్పుడు బైక్ కీ ఆఫ్ చేసినా కూడా ఫ్లాషర్ ఆన్ చేసుకోవచ్చు. ఇవి లైట్స్ కూడా ఆన్లోనే ఉన్నాయన్నమాట. సో వాట్సాప్ బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ ద ఛానల్. ఎవరు హోప్ యూ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే, మనం లాస్ట్ వీడియోలో అయితే NS200కి ఫ్లాషర్ ఇన్స్టాల్ చేసినాం. అండ్ ఈ వీడియోలో అయితే రాయల్ ఎన్ఫీల్డ్కి ఫ్లాషర్ అండ్ మనం ఫాగ్ లైట్స్ కూడా ఇన్స్టాల్ చేయబోతున్నాం అనమాట. సో నార్మల్గా మీరు లాస్ట్ బెంగళూరు రైడ్ వ్లాగ్ చూసే ఉంటారు కావచ్చు. సో ఆ వ్లాగ్లో మీకు దీని లైటింగ్ ఎట్లా వస్తుంది, దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంది మొత్తం చూసే ఉంటారు. సో దీనికి మనం అడిషనల్గా అయితే ఇవి 2 ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాము. ప్రజెంట్ అయితే ప్లాన్ అంటూ ఏం లేదు. నార్మల్గా దీనికి క్లాంప్స్ ఉంటాయి, సో డైరెక్ట్గా బంపర్కి పెట్టుకోనికి. బట్ ఇప్పుడు మన దగ్గర క్లాంప్స్ లేవు. ఫస్ట్ అయితే మనం ఇక్కడ కింద స్క్రూ ఉంటుంది, సో ఇక్కడ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేద్దాం క్లాంప్తోని. ఒకవేళ సెట్ అవ్వకపోతే అప్పుడు మనం బంపర్కి క్లాంప్స్ తెప్పించుకొని డైరెక్ట్ క్లాంపింగ్ ఫిట్ చేద్దాం అన్నమాట. సో ప్రజెంట్ అయితే వైరింగ్ ఇచ్చేసుకుందాం. లైక్ నార్మల్గా ఫాగ్ ల్యాంప్స్ ఎట్లా బయటనే ఉంటాయి కాబట్టి పెద్ద ఫరక్ పడదు. లోపలికి వెళ్ళి మనం మెయిన్ పవర్ అవన్నీ వైరింగ్స్ తీసుకొని స్విచెస్ అన్ని ఇన్స్టాల్ చేసుకొని, ఒకవేళ క్లాంప్స్తోనే పెట్టుకోవాలి అంటే క్లాంప్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్ క్లాంప్ని బయట ఇన్స్టాల్ చేసుకొని లైట్ని ఇన్స్టాల్ చేసుకొని వైరింగ్ కనెక్షన్ చేసుకుంటే అయిపోద్ది. సో మళ్ళీ మనకు హెడ్ లైట్ రిమూవ్ చేయాల్సిన అవసరం ఉండదు అన్నమాట. సో చలో ఇప్పుడైతే ఇది ఎట్లా ఇన్స్టాల్ చేస్తారు అండ్ ఏం చేస్తారని చెప్పి మొత్తం డీటెయిల్గా చూపిస్తా. ఇది 350 అన్నమాట, రెట్రో వర్జన్ ఇది. సో బేసికల్ ఇందులో మనకి స్పోక్ వీల్స్ వస్తాయన్నమాట. నార్మల్గా ఈ వీల్స్ అనే కాదు, లైక్ రెట్రో మోడల్ అనే కాదు, ఎందులో అయినా కానీ వైరింగ్ కనెక్షన్ అనేది సేమ్ ఉంటుంది. అండ్ ఈ బండి ఎవరిలో తెలుసు కదా, ప్రవీణ్ గాంధీ. సో ఇప్పుడు వన్ బైక్లోనే ఇన్స్టాల్ చేయబోతున్నాము. సో చలో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. సో చలో రైట్ నో అయితే చరణ్ గారు వచ్చిండు. అదేంది ఏమైంది బ్రో? చెయ్యికి అట్లా చెయ్యి ఎక్కడ పెట్టినావు? ఎక్కడ పెడితే ఏమైంది అక్కడ నీకు అసలుకి? ఎక్కడికి వెళ్ళినావు దాన్ని చెయ్యిని? చైన్ వాచ్తోని నమ్మాలి, నీ ఇష్టం. చెప్పుడైతే చెప్పినా అంటావు. సో చలో ఇప్పుడైతే దీన్ని రిమూవ్ చేద్దామన్నమాట. సో చలో ఇవైతే 2 ఇందులోనే ఇన్స్టాల్ చేస్తాము. ఇట్లా ఫ్లాషర్ని ముంగట ఇన్స్టాల్ చేద్దాం, ముంగటనే పెట్టేద్దాం దీనికి. అండ్ లైటింగ్ కూడా ఇక్కడ పెట్టడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ ట్రై చేద్దాం, ఇక్కడ పట్టకపోతే ఇక్కడ పెడదాం అన్నమాట. సో చలో రాయల్ ఎన్ఫీల్డ్ 350 ఫ్రంట్ హెడ్ లైట్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, స్టార్ స్క్రూస్ ఉంటాయి అన్నమాట. సో ఇవి 2 సైడ్స్ ఉంటాయి. ఇవి 2 రిమూవ్ చేస్తే ఫ్రంట్ హెడ్ లైట్ వస్తుంది. అండ్ లోపల మనకి సపరేట్గా వైరింగ్కి ఛాంబర్ ఉంటుంది అన్నమాట. సో దాన్ని కూడా రిమూవ్ చేద్దాం. ఎట్లా చేయాలని చూపిస్తా, లెట్స్ గో. సో రైట్ నౌ అయితే స్క్రూస్ అయితే రిమూవ్ చేసాం. చాలా టైట్గా ఉంది ఫిట్టింగ్ అనేది, బట్ మొత్తానికైతే తీసినాం అన్నమాట. సో 2 స్క్రూస్ రిమూవ్ చేసినాం. అండ్ ఇప్పుడు దీన్ని హెడ్లైట్ డైరెక్ట్ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో దేర్ యు గో, ఇదే హెడ్లైట్ అన్నమాట. సో రాయల్ ఎన్ఫీల్డ్ 350లో ఉండే హెడ్లైట్ ఇది. అండ్ దీని మెయిన్ వైరింగ్ ఛాంబర్స్ అన్నీ వచ్చేసి ఇందులో ఉంటాయి అన్నమాట, దీని లోపల. సో దీన్ని మనం రిమూవ్ చేయాలి. కనిపిస్తుంది కదా, ఇదే నార్మల్గా వైరింగ్ అన్నమాట. 350 వైరింగ్ మొత్తం లోపలనే ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో మనము ఇండికేటర్ వైర్ ఒకటి చూసుకోవాలి. చూసుకొని దానికి మనం ఫ్లాషర్ని ఇన్స్టాల్ చేయాలి. అండ్ మెయిన్ ఇగ్నిషన్ వైర్కి వచ్చేసి ఫాగ్ ల్యాంప్స్ని ఇన్స్టాల్ చేయాలి. సో చలో ఫస్ట్ అయితే నేను చూసిన తర్వాత ఐ లెట్ యూ నో ఇందులో ఇండికేటర్స్ వైర్ ఎక్కడ ఉన్నాయి అండ్ మెయిన్ మనం ఇగ్నిషన్ ఎక్కడికి వెళ్ళి తీసుకుంటాం ప్రతి ఒక్కటి చూపిస్తాను. సో చలో మొత్తానికి అయితే మనం ఫిగర్ అవుట్ చేసినాం. నార్మల్గా ఈ రెడ్ కలర్ది ఇచ్చేది ఇండికేటర్ అన్నమాట. అండ్ ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇది ఇచ్చే ఇండికేటర్ వైర్ అన్నమాట. సో దగ్గరికి వచ్చి చూడండి నార్మల్గా దీని కప్లర్స్ ఎట్లున్నాయని చెప్పేసి అని. సో రెడ్ అండ్ గ్రీన్, ఇందులో మనకి వైట్ అండ్ బ్లాక్ వచ్చింది, ఇందులో వైట్ గ్రీన్ అండ్ బ్లాక్ వచ్చింది అన్నమాట. సో ఆబ్వియస్గా మీ అందరికి చాలాసార్లు చెప్పినా కదా, ఎప్పుడైనా కానీ బ్లాక్ అనేది నెగిటివ్ కిందకి వస్తుంది, మనకు దాంతో అసలు అవసరమే లేదు. అండ్ ఇక్కడ ఏదైతే వైట్ గ్రీన్ అండ్ ఇక్కడ వైట్ ఉందో, సో ఇప్పుడు ఈ 2 వైర్స్తోని మనము ఫ్లాషర్స్కి పాజిటివ్ వైర్కి ఇచ్చేసుకోవాలన్నమాట. సో రైట్ నౌ అయితే మనకు మెయిన్ పవర్ అయితే దొరికిందన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, బేసికల్గా 350 ఈ వైరింగ్లో మీకు ఇక్కడ 2 రెడ్ వైర్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ 2 రెడ్ వైర్స్ మనకు నార్మల్గా మెయిన్ పవర్ వచ్చేసి సప్లై అన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది, కీ ఆన్ చేసినా కూడా ఆన్ అవ్వట్లేదు, లైక్ ఇదే మెయిన్ సప్లై అన్నమాట. సో డైరెక్ట్గా మనం దీనికే ఇచ్చేసుకుంటున్నాము, లైక్ ఈ స్విచెస్ అంతా. సో ఫ్లాషర్ని దీనికే ఇన్స్టాల్ చేద్దాము, నార్మల్గా స్విచ్ని. అండ్ ఇంకొక ఎక్స్టర్నల్ స్విచ్ పెట్టినాం అన్నమాట. సో 2 స్విచెస్ ఉన్నాయి, ఒకటి ఫ్లాషర్ది అండ్ ఇంకోటి వచ్చేసి లైట్ అన్నమాట. సో కనిపిస్తున్నాయి కదా, మన బైక్లో కూడా సేమ్ ఇలాంటి లైట్స్ ఇన్స్టాల్ చేసినాము. సో ఈ లైట్స్ ఇప్పుడు ఇందులో కూడా ఇన్స్టాల్ చేయబోతున్నాము. సో దానికోసం ఈ స్విచ్ ఇచ్చినాము. మళ్ళీ సపరేట్గా 2 వైరింగ్ చేంజ్ చేయడం ఎందుకని చెప్పేసి అని ఒకే దానికి మెయిన్ పవర్కి మనం 2 స్విచెస్ ఇచ్చేసినాం అన్నమాట. సో చలో ఇవి నెక్స్ట్ ఇన్స్టాల్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే ఫ్లాషర్ని ఇన్స్టాల్ చేసుకొని
ఆ తర్వాత లైట్స్ ఇన్స్టాల్ చేద్దాం. సో చలో మొత్తానికి అయితే ఇన్స్టాలేషన్ అయిపోయింది ఫ్లాష్ లైట్ అయితే. సో మీకు మళ్ళీ ఒకసారి వైరింగ్ క్లారిటీగా చూపిస్తాను అన్నమాట. సో ఇక రెడ్ కలర్ వైర్ ఏదైతే ఉందో ఇది రైట్ సైడ్ ఇండికేటర్ అనమాట, అండ్ ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇది లెఫ్ట్ సైడ్ ఇండికేటర్. సో ఇందులో మనం ఒకటి ఎల్లో వైర్ పెట్టేసినాము పాజిటివ్కి, లైక్ వైట్ కలర్ దానికి, అండ్ ఇందులో కూడా మనం వైట్ కలర్ దానికి ఒకటి ఎల్లో పెట్టేసినాం, అండ్ బ్లాక్ దానికి బ్లాక్ పెట్టేసినాం అనమాట. సో నెగిటివ్ మనకి ఇక్కడికి వెళ్ళి వచ్చేస్తుంది, సో ప్రాబ్లం ఉండదు. అండ్ మెయిన్ పవర్ అయితే ఒకటి స్విచెస్ నుంచి వచ్చే వైర్కి కనెక్షన్ ఇచ్చేసినాం, రెడ్ వైర్ని. సో ఇది మెయిన్ పవర్ అన్నమాట. అండ్ ఇందులోకి వచ్చే బ్లాక్ వైర్ని మనం మెయిన్ ఇగ్నిషన్కి కనెక్షన్ ఇచ్చేసుకున్నాం. సో ఈ ఇగ్నిషన్లో మీకు కనిపిస్తుంది కదా, సో బేసికల్గా రైట్ సైడ్ ఉండేదానికి ఇచ్చేసుకోవాలన్నమాట. సో షేప్ కూడా చూసుకోండి. సో ఇట్ సైడ్ ఉండేదానికి మీరు కనుక కనెక్షన్ ఇస్తే ఇది అబ్సల్యూట్లీ వర్క్ అవుతుంది అనమాట. సో ప్రజెంట్ అయితే బైక్ ఆన్లో ఉంది. సో ఫ్లాష్ అండ్ ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను నేను మీకు. ఒకసారి ఆన్ చేయరా ఫ్లాష్, ఆఫ్ ఇట్, ఆన్. సో కనిపిస్తుంది కదా మొత్తం అయితే ఫ్లాష్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సో డీటెయిల్గా నేను మీకు నైట్ లైటింగ్ ఎట్లా వస్తుంది ఏంటి అని చెప్పని మీకు చూపిస్తా. సో చలో నెక్స్ట్ అయితే ఇప్పుడు మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో చలో లెట్స్ గో. సో రైట్ నో అయితే మీకు చెప్పిన కదా ఫాగ్ ల్యాంప్స్ అని చెప్పేసి. సో దీని లైటింగ్ ఒకసారి ఎట్లా వస్తుందని మీకు చూపిస్తా. ఇప్పుడు రైట్ నో టైం ఎంత ఆల్మోస్ట్ ఒక 4:36 అవుతుంది. సో ఈ టైంలో దీని లైటింగ్ ఎట్లా కనిపిస్తుంది చూడండి ఒకసారి. సో చలో ఆ వాల్ కూడా చూడండి. ఒకటి ఇది వైట్ అన్నమాట, అండ్ ఇందులో మనకు వైట్ ఎల్లో వస్తుంది, అండ్ ఇంకోటి ఫ్లాషర్ లెక్క వస్తుంది అనమాట, కింద వైట్ పైన ఎల్లో, అండ్ ఇంకోటి రెడ్ లైట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ దగ్గర రావాలి, అది కనిపించదు బయటికి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ రెడ్ లైట్ వస్తాయి అన్నమాట. ఇదొకటి, మొత్తం ఇందులో 4 వేరియంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఒకటి ఎల్లో, ఒకటి వైట్, అండ్ ఇంకోటి వైట్ ఎల్లో మిక్స్, అండ్ ఇంకోటి వైట్ ఎల్లో ఫ్లాష్, ఇంకోటి రెడ్ అనమాట. సో మొత్తం ఈ వేరియంట్స్ వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ ఎట్లా చేయాలి అండ్ దీన్ని మనం ఎక్కడ ప్లేస్ చేస్తామో చూడండి. ఈ ఫాగ్ ల్యాంప్స్ ఇన్స్టాల్ చేసుకుందాం అనుకున్నాం కదా, బేసికల్గా దీనికి క్లాంప్స్ కావాలన్నమాట. సో క్లాంప్ పెట్టడానికి ట్రై చేసినాము, బట్ ఇది సరిపోవట్లేదు. సో మళ్ళీ మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకొని డైరెక్ట్ క్లాంప్ పెట్టేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, సో బేసికల్గా ఇది మన మెయిన్ ఫాగ్ ల్యాంప్స్కి వచ్చే స్విచ్ అన్నమాట. సో డైరెక్ట్గా మనం అన్నీ సార్ట్అవుట్ చేసేసుకున్నాము, మళ్ళీ హెడ్లైట్ రిమూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా దీనికి మనం దాన్ని రెడ్ వైర్స్ ఇచ్చేసుకొని, అండ్ దీని బ్లాక్ వైర్స్ ఏదైతే ఉన్నాయో, సో ఈ బ్లాక్ వైర్స్ని మనం ఏదైనా బోల్ట్కి ఇచ్చేసుకోవచ్చు బాడీలో. సో ఎర్త్ వచ్చేస్తుంది. సో దాని ఇన్స్టాలేషన్ ఏంటిదో నెక్స్ట్ చూడండి. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడైతే మనం మళ్ళీ ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసినాం అన్నమాట. సో అప్పుడు మనకి క్లాంప్స్ లేవు. సో మీకు చెప్పినా కదా, సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే క్లాంప్స్ అన్నమాట. మనం ఎలక్ట్రాన్ నుంచి పెట్టుకున్నాము, ఆన్లైన్లో పెట్టుకున్నాం ఇది. సో వాడు ఇన్ని రోజుల తర్వాత ఆల్మోస్ట్ 3 వీక్స్ దగ్గరకు వస్తుంది. 2 వీక్స్ 3 వీక్స్ దగ్గరకు వస్తుంది ఆల్మోస్ట్. వన్ చెయ్యి దెబ్బ దాకా 3 వీక్స్ దాటింది. మన చెయ్యి కూడా ఆల్రెడీ సెట్ అయిపోయింది కదా, చూపెట్టి ఒకసారి చెయ్యి. ఇగో ఇక్కడ చెయ్యి అప్పుడు మనకి బ్యాండేజ్ ఉండే కదా, అది కూడా సెట్ అయిపోయింది. అండ్ వీ కూడా హైదరాబాద్కి వచ్చేసింది కాబట్టి ఇంకా చాలా డేస్ అయిపోతుంది అన్నమాట. సో జస్ట్ దీనికోసం మాత్రమే లేట్ అయిపోయింది అన్నమాట. ఇది వాడు ఇంటికి పోయి వచ్చిండు, మళ్ళీ మధ్యలో చిన్న వర్క్స్ ఉండే, సో అందుకోసం సెట్ కాలేదు. అండ్ ఇప్పుడైతే మనం ఈ క్లాంప్స్ అనేటివి ఈ బంపర్కి ఇన్స్టాల్ చేసేసి, అండ్ దీనిపైన ఎవరు నేనెందుకు ఎప్పుడు పెట్టిన ఆర్డర్ నిన్ననే వచ్చింది ఆర్డర్ వచ్చింది నిన్న మనం వీకెండ్ పోయి వచ్చినాము. సో ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది అన్నమాట. యాక్చువల్లీ ఆ వీడియోనే ఫస్ట్ పోస్ట్ చేయాలి, కాకపోతే ఈ వీడియోస్ అన్ని చాలా స్టోరేజ్ స్పేస్ అంతా నిండిపోతుందని చెప్పేసి ఫస్ట్ ఇవైతే క్లియర్ అవుట్ చేసేస్తున్నా. సో చలో ఇది ఎట్లా ఇన్స్టాల్ చేస్తారని చెప్పేసి చూపిస్తాను. నార్మల్గా మనకి ఇందులో వచ్చేసి 2 ఎల్ఎంగి బోల్స్ వస్తాయి, అండ్ లోపల మనకి క్లాంప్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవి డైరెక్ట్ దీనికి ఫిట్ అయిపోతాయి అన్నమాట. లైక్ నార్మల్గా మూమెంట్ రాకుండా ఈ షేప్ స్ట్రక్చర్ వచ్చింది చూడండి, స్టార్ స్ట్రక్చర్, సో దట్ మంచిగా ఫిట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి బోల్ట్ని ఇన్స్టాల్ చేసుకొని క్లాంప్స్ పెట్టుకోవాలన్నమాట. సో చలో ఎట్లా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తా, లెట్స్ గో. అండ్ మీకు చాలామందికి చెప్పాను కదా లాస్ట్ కొన్ని వీడియోస్లో, ఈ బైక్కి ఒక బెస్ట్ ఫీచర్ ఉందని చెప్పేసి అని. సో మనం బ్యాటరీ ఆఫ్లో ఉంది, అండ్ ఇప్పుడు మనం జస్ట్ ఈ స్విచ్ ఆన్ చేయడంతోనే కనిపిస్తుంది కదా ఇండికేటర్స్ అయితే ఫ్లాషర్ అనేది ఆన్ అయిపోద్ది అనమాట. యాక్చువల్గా నేను డైరెక్ట్ బ్యాటరీకి వచ్చే పవర్కి ఇచ్చేసాను అనమాట. సో ఇప్పుడు లైటింగ్ కూడా సేమ్ అదే మ్యాటర్ ఉంది. సో చూద్దాం నార్మల్గా ఇప్పుడు దీన్ని సెట్ చేయాలా వద్దా అని చెప్పేసి చూసాము. సో ఈ క్లాంప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి మనం లోపలికి పెట్టాలన్నమాట. కొంచెం గ్రిప్ బాగుంటుంది అండ్ కనిపిస్తుంది. ఓ ఫక్ బ్రో, సరిపోదు అదే స్క్రూ సరిపోదు, ఒక స్క్రూ ఇద్దే సరిపోదు, పెద్ద స్క్రూ పెట్టాలి. అయితే ఆ గ్రిప్పులు తీసేమమ్మా. చలో ఒక క్లాంప్ అయితే ఇన్స్టాల్ చేసినాము, అండ్ లోపల మనం అయితే అది రబ్బర్ వచ్చింది కదా స్టార్ షేప్లో, అవి అయితే మనం పెట్టలేదు ఎందుకంటే సైజ్ చాలా ఎక్కువైపోతుంది. అండ్ దీనికి మళ్ళీ సపరేట్ స్క్రూ తీసుకొని రావాలి, గ్యాప్ వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇది లైట్ తీసుకున్నాం అన్నమాట. సో కనిపిస్తున్నాయి కదా, ఇవైతే మనం ఇన్స్టాల్ చేయలేదు. సో సేమ్ అచ్చ కూడా అట్లే ఇన్స్టాల్ చేద్దాం. అండ్ ఇదైతే బాగా స్టాండర్డ్గా ఉందన్నమాట. సో చలో అచ్చ కూడా ఇన్స్టాల్ చేసి లైట్స్ ఇన్స్టాల్ చేద్దాం. సో
కనిపిస్తుంది కదా, మీకు చెప్పిన కదా నార్మల్ ఒక లైట్స్ నా దగ్గర ఎక్స్ట్రా పీస్ ఉందని చెప్పేసి. సో ఇదే లైట్ అనమాట, యూహెచ్జేజీ. ఒకవేళ మీకు కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, అండ్ ఇన్స్టాలో నేను స్టోరీ అప్లోడ్ చేస్తున్నాను. సో ఎవరికైనా కావాలంటే జస్ట్ డిఎం డౌన్. అండ్ దీనికి మన క్లాంప్ వస్తుంది కదా, సో క్లాంప్ అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఏ గైస్, మొత్తానికి అయితే ఆ లైట్స్ ఇన్స్టాల్ చేసినాం. అండ్ మీకు కనిపిస్తుంది కదా, సో ఇది వచ్చేసి మన ఎల్లో లైట్ అనమాట. అండ్ దీని వైట్ లైట్, ఒకసారి వైట్ లైట్ ఆన్ చేయరా. బా డేంజర్ కొడుతుంది రా బాబు ఫోకస్ అసలుకి. ఓ రెడ్ ఒకటి వైట్ ఒకటి వస్తుంది. ఇంకా ఒరీ ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది మళ్ళీ. అయితే రెండింటికి ఎర్త్ ఒకటే ఇవ్వాలి అయితే స్టోరీ. ఇది ఎల్లో, అదే రెండింటికి ఎర్త్ ఒకటే ఇవ్వాలి మామ. అయితే ఆపేసి. సో ఇది వైట్ లైట్ అన్నమాట, అండ్ ఇది ఎల్లో లైట్. యాక్చువల్గా దీని ఎర్తింగ్ నేను సపరేట్ ఇచ్చిన అనమాట, అందుకే మీకు ఇట్లా వస్తుంది. మళ్ళీ ఆన్ చేసి ఆఫ్ చేయి. ఇది ఎల్లో ఒకటి వచ్చింది రైట్ సైడ్ది, చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ అయితే లెట్ మీ చెక్, వాళ్ళు ఆర్డర్ కూడా చెక్ చేసుకోండి. సో వచ్చేలో సో కనిపిస్తుంది కదా, యాక్చువల్గా మనం ఎర్తింగ్ అనేది ఇక్కడ ఇచ్చినాము. గుద్దులో పెడతాను కొడక, గుద్దులో గద్దలో ఎగురుతో మాట్లాడుతున్నా చెత్త కొడక దిగి. దీనికి సపరేట్ ఇచ్చినాము, అండ్ ఇట్ సైడ్ దీనికి సపరేట్ ఇచ్చేసినాం అనమాట. సో రెండింటికి ఎర్తింగ్ ఒకటే ఇస్తే మనకి లైటింగ్ ఫ్లాషెస్ అనేటివి ప్రతి ఒక్కటి లైక్ ఇందులో వచ్చే ప్యాటర్నే ఇందులో కూడా వస్తుంది అనమాట. సో నేను ఒకటి చూసుకోకుండా ఇచ్చేసిన అనమాట. ఎనీ విచ్ వేస్ మనం ఇచ్చిన మెయిన్ బ్యాటరీ కనెక్షన్ కంటే ఇదేం తక్కువ కాదు. ఇప్పుడు బైక్ కీ ఆఫ్ చేసినా కూడా ఫ్లాషర్ ఆన్ చేసుకోవచ్చు. ఇవి లైట్స్ కూడా ఆన్లోనే ఉన్నాయి అనమాట. సో వీడియో అనిపిస్తుందో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. సో చలో ఇంకా మీట్ విత్ అందరి వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్ అండ్ బై బై అండ్ బీ సేఫ్, రైట్ సేఫ్. పైన హార్న్ పెట్టుకో, పైకి వచ్చి ఆటో అవుతుంది. బ్రో దగ్గర ఇంకో ఆ డబ్బాలు ఇంకో ఇల్లంకి ఉంది, అది కట్ చేసి దిగుతున్నారా? అన్ని కడిగి దొరికినాయి, అన్ని కడిగి వాళ్ళకి పెట్రోల్ ఈ కైర్లు వైర్లు కడిగి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit.